ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈ దిన వాగ్దానము: యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనము. యెహోవా మన జీవితంలో నిజమైన ఆధారం. మనం ఎక్కడైనా భయంతో, అనిశ్చితితో నిలబడినప్పుడు ఆయన మన పక్కన నిలబడి మన అడుగులు జారిపోకుండా కాపాడుతాడు. మనకు కనిపించని ప్రమాదాల నుండి కూడా ఆయన మనలను రక్షిస్తాడు. ఈ వాక్యం మనకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. నేను ఒంటరిగా లేను, దేవుడు నా తోడు ఉన్నాడు. కాబట్టి భయపడకుండా విశ్వాసంతో ముందుకు సాగుదాం. యెహోవా మన ఆధారము, మన రక్షకుడు. ఆయన నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడి, నీ చింతా యావత్తును తీసివేసి ఆయన నీకు ఆధారమవునుగాక. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవయ్యున్నావు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదము. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము వింటున్న మీకందరికీ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. మా సెల్ నంబర్ 700907345881కి మీ ప్రార్థనా విన్నపాలను వాట్సాప్ చేయండి. ఈ దిన వాగ్దానాన్ని మీకు తెలిసిన వారందరికీ ఇప్పుడే పంపండి. దేవుని రాజ్యాన్ని కట్టే పనిలో మీ వంతు సహాయాన్ని అందించి దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.